పెన్షన్ 2000 చేయడమే కాదు, పెన్షన్ వయసు కూడా 45 తగ్గిస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నా. ప్రతి పేదవాడికి నేను చెప్తా ఉన్నా, 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లులు కట్టాల్సిన అవసరం లేకుండా చేస్తామని చెప్పి చెప్తా ఉన్నా. గ్రామాలకు వచ్చి ఇలా గ్రామంలో నిల్చుని ఇల్లు లేని నిరుపేదోడైనా ఉంటే చేతులు పైకెత్తండి అని అంటే ఒక్క చెయ్యి కూడా పైకి లేకుండా చేస్తాము అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. అదే పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు అందరికీ నేను హామీ ఇచ్చి చెప్తా ఉన్నా, ఎన్నికలయ్యేదాకా మీకు ఎంతైతే రుణం ఉంటుందో అంతే రుణం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఇస్తాను నేరుగా మీ చేతుల్లోకి అని చెప్పి నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఇంజనీరింగ్ ఫీజు ఎంతన్నా కానీ మొత్తం ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. బడికి పంపించినందుకు మీ పిల్లలను ఆ ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఆ ప్రతి తల్లికి చెప్పారు. ఇనువా అందరికి మళ్ళా చెప్పు, మనోడు చెప్పినాడు చెప్పి అది కూడా చెప్పు. మీకు ఎలక్షన్ల టయానికల్లా మీకు ఎంతైతే అప్పు ఉంటుందో, ఎంతన్నా ఉండని, 50,000 ఉండని, 40,000 ఉండని, 60,000 ఉండని, 1,00,000 ఉండని, మీకు ఎంతైతే అప్పు ఉంటుందో ఆ అప్పు మొత్తం 4 దఫాల్లో మీ చేతికే ఇస్తాం. పని చేస్తాం, చెప్పినవే కాదు చెప్పనివి కూడా చేస్తూ చూపిస్తామని చెప్పి కూడా మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా.